ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాల గురించి తెలుసుకుంటున్నాం. సాయిరామ్. మొట్టమొదటిగా 90 వచనం. అనిన పరాశర్యుండిట్లనియే అనినన్ అని పలికిన పరాశర్యుండు వ్యాసుడు ఇట్లు ఈ విధముగా అనియన్ పలికెను. అలా అడిగిన నారద మహర్షితో వ్యాస మహర్షి ఇలా అన్నాడు. 91వ పద్యం. పుట్టి దేవజుతనువున చేపట్టితివి పురాణ పురుషు భజనము, పదముల్ మెట్టితివి దిక్కులన్ తుది ముట్టితివి మహాప్రబోధమున మునినాథ. పుట్టితివి, జన్మించావు, అజు బ్రహ్మ యొక్క తనువునన్ శరీరము వలన చేపట్టితివి, స్వీకరించావు, పురాణ పురములకెల్లా పూర్వమైన పురుషు వ్యక్తి అనగా భగవంతుని భజనము సంకీర్తనము, పదముల్ దారులను, మెట్టితివి దాటావు, దిక్కులను తుది సారాంశము ముట్టితివి దర్శించావు, మహా ఉత్తమమైన ప్రబోధమునన్ జ్ఞానమున మునులలో నాథా శ్రేష్ఠుడా. భావము. నారద మునీంద్ర, నీకు తెలియనిది ఏముంది? బ్రహ్మ మానస పుత్రుడవు, శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు, దశ దిశలందు తిరిగావు, మహత్తరమైన తత్వజ్ఞానములో అందవేసిన చెయ్యి అనిపించుకున్నావు. 92 వచనం తెలుసుకుందాం. అదీనుగాక నీవు సూర్యుని భంగి 3 లోకములను చరింతువు, వాయువు పగిది అఖిల జనులలోన మెలంగుదవు, సర్వగుణుండవటం చేసి లేక తెలుసుకుందాం. అదియును అంతే కాకుండా నీవు సూర్యుని భంగిన్ వలె మూడు లోకములలోను చరింతువు, తిరుగుతూ ఉంటావు, వాయువు గాలి పగిదిన్ వలె అఖిల సమస్త జనుల మానవుల మనసుల లోను మెలుగుతూ ఉంటావు, సర్వజ్ఞుడవు, సర్వజ్ఞానములు కలవాడివి అగుట చేసి వలన. భావము. అంతేకాకుండా నీవు సూర్య భగవానులా ముల్లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటావు, వాయుదేవుళ్లాగా సర్వ మానవుల మనసుల్లో మెలుగుతూ ఉంటావు, సమస్తము తెలిసిన వాడివి. 93వ పద్యం. నీకెరుగరాని ధర్మము లోకములను లేదు, నీకెరుగరాని ధర్మము లోకములను లేదు, బహులోకి వినీబున్ నా కొరత ఇటిదంతయు నాకు వివరింపవయ్యా నారదా కరుణన్. నీకు ఎరుగరాని తెలియని ధర్మం లోకాలలో లేదు, బహు అనేక విషయాలు, విలోకివి దర్శించిన వాడవు, నీవు నాకు కలిగిన కొరతన్ లోపము, ఎటువంటిది, అది అంతయున్ అంతా, నాకు వివరింపవయ్యా, వివరముగా చెప్పుము, నారదుడా కరుణతో. భావము. నారదా, నీకు తెలియని ధర్మం ఏ లోకంలోనూ లేదు, అనేక విషయాలను అవలోచించిన వాడివి, నాకు ప్రాప్తించిన కొరతకి కారణం ఏమిటో అదంతా దయతో నాకు వివరంగా చెప్పుము. 94 వచనం. అనినా నారదుండిట్లని అని పలికిన నారదుడు ఇట్లు ఏ విధముగా అనియన్ అన్నాడు. భావము. అని అడిగిన వ్యాస మునీంద్రుడితో నారదుడు ఇలా అన్నాడు. 95వ పద్యం తెలుసుకుందాం. అంచితమైన ధర్మ జయమంతయు చెప్పితి వందులోన, అంచితమైన ధర్మ జయమంతయు చెప్పితి వందులోన, ఇచించుగాని విష్ణు కథలేర్పడ చెప్పవు,
ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నింకాక నీకు నీ కొంచెము వచ్చుటల్ల హరి కోరి తిరుతింపమెన్ ఆర్య పూజిత అంచితము పూజింపదగినవి అయినట్టి ధర్మముల చేయము సమూహము అంతయున్ సమస్తమును చెప్పితివేవి వివరించితివి అందున్ వాని లోనన్ లో ఇంచుగా కొంచెములో కొంచెము కానీ కూడా విష్ణు హరి యొక్క కథలు ఏర్పడన్ తేటపడినట్లు చెప్పవు ధర్మములను ప్రపంచించిన అనగా వివరణతో చెప్పిన మెచ్చుకొనున గుణముల యొక్క విశిష్టతలు ఎన్నినన్ పొగడుచే కాకుండా నీకు ఈ కొంచెము లోటు అనగా న్యూనత వచ్చుట కలుగుట ఎల్లన్ సమస్తము హరిన్ విష్ణుమూర్తిని కోరి స్తుతింపకపోటు చేత ఆర్యులచే పూజింపబడువాడా భావము ఆర్యులచే పూజితుడా వ్యాస పవిత్రమైన అనేక ధర్మ విశేషాలను నీవు వెల్లడించావు సరే కానీ పొరపాటు ఏమిటంటే దానిలో కొంచెం మాత్రమే విష్ణు కథలు చెప్పావు చక్కగా సమగ్రంగా చెప్పలేదు వాసుదేవుని గుణ విశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్టు ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు నీ మనసుకు ఈ లోటు రావడానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే. సాయిరాం. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.